చల్లపల్లి కోట అండి. చల్లపల్లి జమీందారు గారు ఇక్కడ నివసించే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు ప్రస్తుతానికి. జమీందారులు వంశం మనకి జమీందారులు మనల్ని పరిపాలించే వాళ్ళని తెలుసు కదండి. కృష్ణా జిల్లా వాళ్ళకి అందరికీ కంపల్సరీగా తెలుస్తూ ఉంటుందండి. ఇది చల్లపల్లి జమీందారు గారి ఆస్థానం అన్నమాట. అవనిగడ్డ నుంచి చల్లపల్లి వరకు 1956లో సారథి స్టూడియోని స్టార్ట్ చేసింది వీళ్ళేనండి. హైదరాబాద్లో అసలు స్టూడియోని స్టార్ట్ చేసిందే వీళ్ళే అనమాట. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ తెలుసు కదండి, ఇప్పుడు లేదండి. పట్టాభి సీతారామయ్య గారికి కూడా ఆర్థిక సహాయం చేసింది వీళ్ళే అనమాట. అంత ధనికులు అనమాట. అంతేకాదండి, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా జమీందార్ గారు వర్క్ చేశారంట. లోపల చూడండి, చాలా బాగుంది. నాకైతే అప్పుడు కాలం నాటి వాళ్ళ జమీందారులు కోట చూస్తున్నాము. ఫోటోలు కూడా ఇంకా ఉన్నాయండి. వాళ్ళు వాడిన వస్తువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తుంటారని చెప్తున్నారు. ధాన్యం స్టోర్ చేసుకోవడానికి గోతాలు, కత్తులండి, చాలా వస్తువులు కూడా అప్పుడు ఇవి అంతే ఉంచారు, పదిలంగా దాచిపెట్టారు. శిల్పకళ కూడా చాలా బాగుంది. ఆ కాలంలో మనం చూడలేకపోయినా ఇల్లు మటుకు మనకి ఇలా ఉంచారనమాట. చాలా వాళ్ళ డెకరేషన్స్ కానీ అలాంటి ఉన్నాయి, మొత్తం అలాగే ఉంచారండి. చాలా సింహాలు, పులులు, బొమ్మలు, ఆర్కిటెక్చర్ మొత్తాన్ని ఇప్పుడు వాళ్ళ ఓన్ అండి. ఇదంతా మనకి పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి వీడియో తీస్తున్నాం అనమాట. చల్లపల్లి జమీందారు గారి యొక్క ఆస్థానం మొత్తం కోట ఇది. చాలా పెద్దగా ఉందండి. రోడ్డు మీద చూసి ఎప్పుడు వెళ్దామా అనుకునేవాడిని. ఈసారి దొరికింది ఛాన్స్. మన లోపలికి పర్మిషన్ తీసుకుని వెళ్ళాము. చాలా పెద్దగా ఉంది ఇదంతా. కొన్ని 100 ఎకరాలు ఉన్నట్టుందండి. బయటికి చూస్తేనేమో చిన్నగా కనబడింది ఫస్ట్ ఇలా రోడ్డు మీద వెళ్తుంటే.